ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యములను కనిపెట్టుడి. 1 సమూయేలు 12వ అధ్యాయము 16వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడైన యెహోవా మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు నిలిచి చూస్తుండగా ఆయన జరిగించే గొప్ప కార్యాలను కనిపెట్టుడి అని. చూస్తూ ఉండండి, కనిపెట్టండి, నమ్మండి. దేవుడు గొప్ప కార్యాలు చేసే బలవంతుడు. ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తులో వారి బానిసత్వం నుండి బయటకు తీసుకుని వచ్చాడు. అలా నడుస్తూ వచ్చారు. కానీ ముందు ఎర్ర సముద్రం. ఈ సముద్రం ఎలా దాటాలి? 20 లక్షల మంది ఉన్నారు. ఎలా అని అనుకునే లోపే ఐగుప్తీయులు ఇనుప రథాలతో గుర్రాలతో వీరిని తీసుకుని వెళ్ళిపోదామని వచ్చేశారు. వారిని చూసిన వీరికి భయంకరమైన అలజడి. వీరిని తీసుకొచ్చిన మోషే మీద తిరుగుబాటు, చంపేద్దామని అనుకుంటున్నారు. మోషే, మీరు నిలిచి చూడండి, గొప్ప కార్యం చేయబోతున్నాడు. నేటి వరకు మీరు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తీయులు ఇక మీదట ఉండరు అని చెప్పిన మోషే మాటను నమ్మారు, ప్రార్థన చేశారు. వారి కళ్ళ ముందే సముద్రాన్ని చీల్చి 2 పాయలుగా చేసి వారు ఆరిన నేల మీద నడిచేలా చేశాడు. మధ్యలో అగ్నిస్తంభాన్ని ఏర్పరిచి వారి కళ్ళే వారికి కనబడకుండా అక్కడే వారిని త్రిప్పి, ఈలోగా ఇశ్రాయేలీలు అవతలికి వెళ్ళేంత వరకు చీల్చి ఐగుప్తీయులు సగం వరకు వచ్చేస్తున్నారు. ఇశ్రాయేలీలు చూస్తుండగానే కళ్ళ ముందే సముద్రం కలిసేలా వారంతా మునిగిపోయేలా చేశాడు. వారు చూస్తుండగానే గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ప్రార్థిస్తుండగా, మొర్ర పెడుతుండగా, కనిపెట్టుచుండగా నీకు సహాయం చేయడా? ధైర్యంగా ఉండు. మన దేవుడు గొప్పవాడు, బలవంతుడు. గొప్ప గొప్ప కార్యాలు చేయుటకు ఈ లోకంలో ఆయనకు మించిన వారు ఎవ్వరూ లేరు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.